పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 12-13. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమకు సువాసన గలవాడు. చాలమ్మా, చాలు. ఇది కొంచెం పెద్ద అంశమే, కానీ నేను జనరల్గా ఈ పరమగీతాల్లో కొన్ని మాటలు మనం ఎన్నడూ విననివి కనబడుతున్నాయి. కానీ అనేకమైన విషయాల్లో గతంలో మీరు విన్న మాటలే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కొంచెం వినేటప్పుడు కొద్దిమందికి ఇది నాకు తెలిసిన విషయమే కదా, చాలా సింపుల్గా ఉంది ఇది అన్నట్టుగా ఉంటుంది. మనం అంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల మన క్రైస్తవ జీవితంలో మనం వింటున్నప్పుడు మనకు అది అలా అనిపిస్తుంది. కానీ ఒక ఆర్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు, ఒక క్రమం దగ్గరికి వచ్చేసరికి విన్నవి అయినా మళ్ళీ వినాలి. అది దేవుడు మళ్ళీ మనకు అది రిపీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని మనం అది విని అర్థం చేసుకోగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకే ఈ విషయాన్ని నేను మీకు చెప్పాల్సి వస్తుంది. రాజు, విందు, సువాసన అనే 3 మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. సడన్గా రాజు వచ్చాడు ఇక్కడికి. రాజు వచ్చాడు. ఇన్ని వచనాలు మనం చూసాం. ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, ఇవన్నీ మనం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి రాజు, విందు, సువాసన అన్నట్టుగా ఇవి కనబడుతున్నాయి మనకు. ఎవరు ఈ రాజు? ఈ రాజు విందెందుకు చేస్తున్నాడు? ఆ విందులో ఈ సువాసనలేంటి అని ఆలోచిస్తే, నేను ఇప్పుడు 3 రాజు ఎవరో చెప్పాలి, ఏ విందు చేశాడో చెప్పాలి, సువాసన ఎందుకు వచ్చిందో చెప్పాలి మీకు నేను. సో కాబట్టి ఇది కొంచెం మనం ఆలోచించదగినటువంటి సంగతులు దీంట్లో ఉన్నాయి. ఏదైనా మనమేమో ఇవి కొంచెం విన్న సంగతులైనా కొంచెం మనసులో పెట్టుకొని ఆత్మీయంగా ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాను. రాజు ఎవరు? ఈ మొదటి ప్రశ్నకు జవాబు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయనే పరలోకపు దేవుడు, సృష్టికర్త. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును తోచి ఆయన పూజింపవచ్చుమని చెప్పింది. చదువునా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును తోచి ఆయన పూజింపవచ్చుమని చెప్పింది. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. రైట్. పుట్టి ఇంకా పాలైన విడవలేదు. ఆకాశంలో నక్షత్రం, జ్ఞానుల రాక, హేరోదు రాజును దర్శించడం, ఆ రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడగడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారే రాజు అనే సంగతి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. భూమి మీద ఏ రాజు పుట్టినా పరలోకంలో నక్షత్రం పుట్టలా, కానీ ఒక్క నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మాత్రమే ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు మానవాకారంలో పుట్టినప్పుడే ఆకాశంలో ఆ నక్షత్రం పుట్టింది. కనుక ఆయన రాజే కాదు, ఆయన రాజులకు రాజు అనే శ్రేష్టమైన సంగతి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన పుట్టడం ద్వారా భూలోక సంబంధమైన రాజులకు, రాజ్యాలకు, మనుషులకు కలవరం పుట్టింది. ఆ మాట 3వ వచనంలో మనకు కనబడుతుంది. హేరోదు కలవరపడ్డాడంట, ఆ ప్రజలు కూడా కలవరపడ్డాడట. ఏంటి ఎవరైనా? అవును, ఆయన కలవరాలు, ఆయన పుట్టుక ద్వారా కలవరాలు పుట్టాయి. కలవరాలను ఎవరు కలవరపడుతున్నారో వాళ్లకు విశ్రాంతినివ్వడానికి కూడా వచ్చినటువంటి రాజులకు రాజు అయిన. ఈ మాట నేను ఇంకా దీన్ని ఎక్కువగా వివరించాలని నా ఉద్దేశం కాదు.
ఎవరి రాజు అంటే నా యేసుక్రీస్తు ప్రభు అనే యూదులకు రాజు, రాజులకు రాజు. సరిగ్గా ఇక్కడే ఓ మాట చెప్పాలి, చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది అప్పటికే రాజ్యంలో. ఆయన పుట్టాడు, 33 సంవత్సరాలు, దరిదాపు 30 సంవత్సరాల వయసుకు వచ్చాడు. 3.5 సంవత్సరాల సేవ, ఆ ఆఖరి దినాలలో లాస్ట్ డేస్లో 33.5 సంవత్సరాల కాలం నిండిన తర్వాత 33.5 సంవత్సరం చివరి రోజున, చివరి రోజున ఆయన పిలాతు దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భం వచ్చింది. 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37 వచనాలు దయచేసి చదవాలి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఈ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగ్గా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుడు. రైట్, చాలమ్మా చాలు. ఇక్కడ చాలా క్లియర్ చేశాడు ఆయన, చాలా క్లియర్గా చేశాడు. గవర్నర్కి అర్థం కాల, ఆయన పుట్టినప్పుడు రాజు అయిన హేరోదుకు అర్థం కాల. ఆయన పుట్టి ఇప్పుడు 33.5 సంవత్సరాలైంది, ఆయన రాజు అనే సంగతి ఆ దేశపు గవర్నర్కి కూడా అర్థం కాల. కొద్దిమంది పుట్టుక, నువ్వు నేను సామాన్యులు, మనం పుట్టాము అని అంటే మనం ఎవరికి అర్థం కాకపోవచ్చు, మనం ఎవరికి తెలియకపోవచ్చు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాన్ని రక్షించేవాడు పుట్టినా ఆయన ఎవరో కూడా తెలియనంత నిగూఢంగా ఆయన తన 33.5 సంవత్సరాల జీవితాన్ని నిరాడంబంగా కొనసాగించినటువంటి వాడు. ఇది ఎంత అద్భుతమైన సంగతో. 10 రూపాయలు చేతిలో ఉంటే మనంతటోడు లేడు అని గొప్పలు చెప్పుకునే సంస్కృతి మంది. కాలరెగరేసుకొని నేను హీరోని అని చెప్పుకునేటువంటి రోజులు ఇవి. నీకేదో ఒక చిన్న తలాంతుంటే, నీకేదో చిన్న వరం ఉంటే, ఆ వరాన్ని బట్టి నువ్వు గర్వపడి లోకమందరికీ అర్థమయ్యేట్టుగా నేను లోకానికి కనబడాలి, ఇమ్మీడియట్గా నేను ప్రపంచానికి అర్థం కావాలని ఆశపడే రోజులు ఇవి. ప్రభు మనకు అవి నేర్పించడంలా. 33 ఆయన పుట్టినప్పుడు హేరోదు కలవరపడ్డాడు. ఇప్పుడు ఆయన చివరి రోజు పిలాతు కోర్టు ముందు నిలవబడ్డాడు, గవర్నర్ ముందు నిలవబడ్డాడు. నువ్వు రాజువా అని అంటే, అవును నేను రాజునే, అయితే నా రాజ్యం ఈలో సంబంధమైంది కాదు, నేను సత్య సంబంధిని, నాది పరలోక రాజ్యం అనే సంగతిని చాలా క్లియర్గా ఆ పిలాతుకు చెప్పాడు. గమనిద్దాం, 33.5 సంవత్సరాలలో ఆయన రాజులకు రాజు అనే సంగతి కానీ, ఆయన ప్రభువులకు ప్రభు అనే సంగతి కానీ, ఆయనది ఈ లోక రాజ్యం కాదు, ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడని కానీ గ్రహించని మానవ లోకం ఎంత గుడ్డిదో ఆలోచన చేయండి. ఇవాళ కూడా ఇవాళ అనేక మంది మన ప్రభువుని మనం ఆరాధిస్తుంటే, బైబిల్ పట్టుకొని మనం మందిరాలకు వెళ్తుంటే మనల్ని హేళన చేసేవారు ఎంతమంది, మనల్ని గేలి చేసేవారు ఎంతమంది, అయ్యో భక్తులు వెళ్ళిపోతున్నారని వెనకాల చాటున కామెంట్ చేసేవాళ్ళు ఎంతమంది. నిజంగా గుడ్డివారు కాక ఎవరు వాళ్ళు ఎలాంటి గుడ్డివారు? కాబట్టి ఆయన రాజుగా ఉండి ఆయనే అన్నాడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నాది పర సంబంధమైన రాజ్యం, నేను ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాను, నేను ఆ రాజ్యాన్ని స్థాపించడానికి. అదే రాజ్యం అంటే సత్య సంబంధులు లోపలికి ప్రవేశించే రాజ్యం, సత్య సంబంధులకు మాత్రమే అర్థమయ్యే రాజ్యం అది. అసత్యాన్ని, అక్రమాన్ని దున్నేవారు ఈ రాజ్యంలో ప్రవేశించరు, వాళ్ళకు దీనికి సంబంధం లేని రాజ్యం ఇది. ఇది పరలోక రాజ్య సంబంధం, సత్య సంబంధులు దీనిలో ప్రవేశిస్తారు అని పిలాతుతో చెప్పినప్పుడు పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఏంటిది ఈయన నోటి నుంచి ఇట్లా వస్తున్నాయి ఏంటి మాటలని ఆశ్చర్యపడ్డాడు. భయం వేసింది, చేతులు కడుక్కున్నాడు శిలువకు అప్పగించడానికి భయపడి. కాబట్టి సత్య సంబంధులు ఈ రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులుగా చేశాడు. ఇవాళ మనం ఎంత ధన్యులు అండి, ఈ వాక్యాన్ని వింటున్న మనం, దేవుని పిల్లలు మనం. ఆయన రాజ్యంలో ప్రవేశించాం, ఆయన రాజ్యంలో హక్కు దొరికింది మనకి. ఆయన రాజ్యంలోకి అడుగులు పెట్టి సత్య సంబంధులు అని పిలువబడిన ఆధిక్యతలోకి నా ప్రియరక్షకుడు మనల్ని తీసుకురావడం అనేది ఎంత ఆశ్చర్యమో.
మన ఊహలకు మన తలంపులకు అందనంత అద్భుతమైనటువంటి దేవుడు. కాబట్టి ఈ రాజు సత్య సంబంధులను మాత్రమే తన రాజ్యంగా చేసుకొని ఆయన రాజ్యాన్ని కట్టే దేవుడు. ఇది మొదట మనం ఆలోచన చేయాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారే ఈ రాజు. 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం 33వ వచనం యోహాను సువార్త. సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. మళ్ళీ చదువమ్మా. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు. ఆ మాట చూడండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. నన్ను బట్టి నా యందు మీకు సమాధానం, నా యందు మీకు సమాధానం. ఆయన ఏమి చేసినప్పుడు ఆయన రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఆయన ఆ రాజ్యంలో ఆయనను విశ్వసించిన వారికి సమాధానం ఇవ్వడానికి కొరకు ఆయన రాజుగా ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నటువంటి వాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మీరు గమనించాలా. ఆ సత్య సంబంధులు ఆయన రాజ్యంలో ప్రవేశించగానే వాళ్ళ లోపలికి వచ్చేది ఏంటంటే సమాధానం. అందుకని ఈ మాట అన్నాడు. చదువునానా లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. ధైర్యం తెచ్చుకోండి. సత్య సంబంధులు సమాధానం కొరకే అనుగ్రహించబడిన మీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మీకు సమాధానం ఉంటుంది. ఆ శ్రమల్లో కూడా మీరు సత్యాన్ని అనుసరించి నడిచేవారుగా మీరు ఉంటారు. మీరు భయపడొద్దు. కారణం ఏంటంటే నేను ఈ లోకాన్ని జయించాను అన్నాడు. లోకంలో ఏముంది? ఈ లోకాన్ని జయించాను అన్నాడు కదా. ఈ లోకంలో ఏముంది అని అంటే ఈ లోకం నిండా పాపం ఉంది. ఈ లోకాన్ని పాలించే సాతానుడు ఉన్నాడు. సాతాను పాపం చేసిన వ్యక్తులకు మరణశిక్ష విధిస్తున్నాడు. కనుక అతడు సమాధి పాలవుతున్నాడు. ఎంత భయంకరమైంది లోకంలో. ఈ లోకాన్ని నేను జయించాను అని అంటే అర్థం ఏంటనంటే, అబ్బాయి నేను ఈ లోకాన్ని జయించాను, ఈ లోకాన్ని పాలించే అపవాదిని జయించాను, ఈ లోకం వల్ల వచ్చే పర్యవసానం మరణాన్ని జయించాను. నేను ఆ మాటకు వస్తే సమాధిని గెలిచాను, సమాధి మీద కావలిగా ఉన్న కావలిని గెలిచాను, దాని ముద్రను గెలిచాను. గెలవనిదంటూ నేను ఈ భూమి మీద ఇంకేమీ లేదు నాకు. నేను సమస్తాన్ని జయించిన వ్యక్తిని. కనుక నన్ను, నా జయ జీవితాన్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని ఎరుగక అసత్యవాదులు, అక్రమవాదులు లోకంలో ఇంకా ఉన్నారు. గుడ్డితనంతో నన్ను గ్రహించలేని వారుగా ఉన్నారు. పిలాతో నువ్వు అదే అలాంటి దుస్థితిలో నువ్వు ఉన్నావని చెప్పకనే చెప్పాడు. ఏ రోజు నువ్వు అలాంటి దుస్థితిలోనే ఉన్నావు అని చెప్పకనే చెప్పాడు. అంతేనంటే సిలువకు అప్పగించిన ప్రధాన యాజకులతో పరిసయ్యులందరితో కూడా ఆయన చెప్పకనే ఈ సంగతి ఆయన చెప్పాడు. కాబట్టి లోకాన్ని జయించినవాడు, సాతాను జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, ముద్రని దాని కావలిని కూడా జయించినటువంటి దేవుడైన మనం ఈ విశ్వాసం మీద, ఈ సత్యం మీద మనం లోపల కట్టబడాలి. పౌలుకు ఈ సంగతి అర్థం కాల. సమాధి గెలిచాడని కానీ, ముద్రను గెలిచాడని కానీ, కావలిని గెలిచాడని అర్థం కాక శిష్యులు ఎత్తుకుపోయారు అన్న దాని మీద తాను కట్టుకున్నాడు. తద్వారా యేసు మీద శత్రుత్వాన్ని నిలిపాడు. యేసు సంఘం మీద శత్రుత్వాన్ని నిలిపాడు. యేసు సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. మనకు తెలియని సంగతులు కావు. ఎక్కడ సౌలు అనబడిన వాడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎందుకున్నాడు అనంటే, చనిపోతే అతన్ని తీసుకెళ్లి దాచి 3వ దినాన లేచాడు, సమాధి గెలిచాడు అని చెప్పారు. వీళ్ళు అబద్ధం అనుకున్నాడు. అబద్ధం మీద కట్టబడ్డాడు, అసత్యం మీద కట్టబడ్డాడు. కానీ ఒకరోజు కన్నులు తెరవబడిన తర్వాత ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోకి వచ్చాడు. ఆయన కూడా ఆ మరణాన్ని గెలిచాడు, ఆయన కూడా ఆ సమాధిని గెలిచాడు, ఆయన కూడా
ఈ పాపాన్ని గెలిచాడు, అపవాదిని గెలుచుకుంటూ ఆయన నిత్యరాజ్యంలో అడుగు పెట్టాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సంగతి మనం ఖచ్చితంగా గమనించాల. ఆయన రాజ్యాన్ని గురించి చెప్పుకుంటే ఎన్నో సంగతులు మన ముందున్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన రాజ్యాన్ని ఎలా కడతాడో చెప్తాను చూడండి. ఆయన రాజ్యాన్ని తాను ఎలా కడుతున్నాడో చెప్తున్నాను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలు. ఆయన రాజ్యం అనే మాట దగ్గర రాజు కదైనా, కాబట్టి ఆ రాజు ప్రేమతో, అంటే ఆయన ప్రేమతో ఆయన ఈ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. సత్య సంబంధులు అందరితో కలిపి ఈ రాజ్యాన్ని, తన తండ్రికి ఒక రాజ్యాన్ని కడతా ఉన్నాడు. ఆ రాజ్యం ఎవరిది అని అంటే నీది నాదే, దానిలో భాగస్థులం మనలనే ఒక రాజ్యంగా కడుతున్నాడు. మనలుండే ఒక యాజకులను తయారు చేసి మనలనే ఆయన కొరకు వాడుకుంటున్న దేవుడు. మనమే ఆయన రాజ్యం. ఆయన యూదులను పాలించాలనుకుంటే ఎప్పుడో పాలించి ఉండేవాడు. పిలాతు అడిగినప్పుడు అవును నేను రాజునే అన్నప్పుడే రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టడం ఎంతసేపు, హేరోదును చంపడం ఎంతసేపు. ఆయన ఏమైనా చేయగలడు, రాజ్యాలని మార్చగలడు. రాజులను తన చిత్తవృత్తి చొప్పున ఆయన నీటి కాలంలో వలె నడిపించే దేవుడు ఆయన. అంతటి శక్తివంతుడైన దేవుడు. దానియేలు గ్రంథంలో చెప్పినట్టు రాజులను ఆయన నియమించిన వాడు ఆయన. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయన ఈ లోక సంబంధమైన కిరీటం, ఈ లోక సంబంధమైన సింహాసనం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏది ఇష్టం అనంటే నిన్ను నన్ను ఒక రాజ్యంగా చేయాలని ఆశపడి, నీతో నాతో తన యాజకత్వాన్ని జరిగించుకోవాలని ఆశపడిన మహోన్నతుడైన రాజు అయిన, రాజులకు రాజు అయిన ఆయన రాజ్యం నువ్వు నేనే. నీ హృదయ సింహాసనం మీద, నా హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా కూర్చోగలిగితే మన ఇరువురి హృదయాల మీద ఆయన సింహాసనాసీనుడు కాగలిగిన రోజున ఈ రాజ్యానికి, ఆయన స్థాపించుకున్న ఈ రాజ్యానికి ఓ అద్భుతమైన ఆశ్చర్యమైన అర్థం ఈ లోకానికి కనబడుద్ది. ఈవేళ ఆయన మన హృదయాల మీద రాజుగా ఉన్నాడన్న సంగతి కూడా మనం గ్రహించకుండా అసలు మన హృదయాన్ని చీకటితో నింపుకుంటున్న క్రైస్తవ విశ్వాస జీవితం నుంచి మనం తొలగిపోవాలని ప్రభు మనకు నేర్పుతున్న సత్యం ఇది. కాబట్టి మన హృదయ సింహాసనం మీద ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడా, మన హృదయాన్ని ఆయనకు రాజ్యంగా చేసుకున్నాడా లేదా అనే దాని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, నీ ఇల్లుంది, అదే నీ ప్రపంచం. నీ భర్త లేదా నీ భార్య, నీకు దేవుడు అనుగ్రహించిన 3 పిల్లలు, ఇది నీ రాజ్యం. నీకో ఇల్లుంది, నీకొక ఎకరం చేనో లేకపోతే చిన్న వ్యాపారమో చిన్న ఉద్యోగమో దేవుడు నీకు అనుగ్రహించింది ఏదో ఉంది, అదే నీ ప్రపంచం, అదే నీ రాజ్యం. దానిలో నీకుండే ఆధిక్యతలు ఎన్ని? దానిలో నువ్వు దేన్నైనా నువ్వు పోగొట్టుకుంటావా? నీ పిల్లలు పాడవడం నీకు ఇష్టమా? దానిలో నువ్వు సంపాదించుకున్న ఒక అరతులం బంగారపు ఒక ఉంగరం జారిపోతే నువ్వు బాధపడవా? నీ ఇంట్లో ఒక వస్తువు దొంగలు వచ్చి ఎత్తుకుపోతే దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావు, ఎంత బాధను అనుభవిస్తావు? అది నీ కష్టార్జితం, నీ రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించింది. అది రెక్కలు ముక్కలు సంపాదించుకున్న నీ రాజ్యాన్ని, లేకపోతే నీ ఇంటిని, నీ పరిసరాల్ని, దేవుడు నీకిచ్చినటువంటి దానిని కాపాడుకోవడం కొరకు, ఆ రాజ్యాన్ని నువ్వు పాలించడం కొరకు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఒక్కటైనా నువ్వు పోగొట్టుకుంటావా? భౌతిక సంబంధంగా నువ్వు పోగొట్టుకోవడం లేదు, కానీ ఆత్మ సంబంధంగా నువ్వెన్ని పోగొట్టుకుంటున్నావు? నువ్వు దేవునికి ఒక రాజ్యంగా మారి, దేవుడు నిన్ను తనకు రాజ్యంగా చేసుకుంటే
నేను దేవుని రాజ్యంలో భాగం, నా సింహాసనం మీద, నా హృదయ సింహాసనం మీద ఆయన ఉన్నాడు, కానీ నేను అన్నీ పోగొట్టుకుంటున్నానన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవ విశ్వాసిని ఈరోజు ఏమనాలి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు సుమా, ఎన్నో సంగతులు. ఒక్క మాట గబగబా చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. నిన్ను సేవింపదన్న జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలన చేయబడును. ఎంత కఠినమైన మాట మాట్లాడతాడు చూడండి. ఆయన ఆశ ఏంటి అనంటే, ఆయన్ని సేవించేటువంటి, ఆయనను సేవించే జనం కానీ రాజ్యం కానీ ఉండకూడదు అనేది ఆయన ఆశ. అంటే ప్రతి జనం, ప్రతి రాజ్యం ఆయన్ని సేవించాలి అనేది ఆయన ఆశ అవుతే, ఆయన్ని సేవించని వారు నిర్మూలన అవుతారు అనేది రేపటి భవిష్యత్తులో చెప్పబోయే శిక్షకు ఒక ఉదాహరణ మీరు గమనించాలి. కనుక ఆయన రాజ్యం అయితే ఆయన్ని సేవించాలి, ఆయన జనం అవుతే ఆయన్ని సేవించాలి. ఇది ఆయన ఆశ. ఆయన రాజ్యమై ఉండి, ఆయన యాజకుడై ఉండి, ఆయన ప్రజగా ఉండి, ఆయన సేవించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండటం ద్వారా, ఆయన సేవించక మానడం ద్వారా నువ్వు ఏ నష్టాన్ని, ఏ శిక్షను నువ్వు పొందుతావో ఆ వచనంలో రాయడం మనకొక హెచ్చరిక. దీన్ని మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఆయన ఎవరు అనంటే, ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. బోలుడని వచనాలు ఉన్నాయి, ఎన్నో వచనాలు ఉన్నాయి. విషయం మనకు అర్థం అవుతే చాలు. నిజంగా ఆ రాజు నిన్ను పాలిస్తున్నాడా ఈవేళ? లేకపోతే నీకు నువ్వే రాజుగా భావించుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి కనబడకుండా 33.5 సంవత్సరాలు ఎంత దీనుడిగా బ్రతికాడో ఆ మహారాజు, రాజులకు రాజు, లోకాన్ని జయించినవాడు, చీకటిని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, అపవాదిని జయించినవాడు, ఆయన మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు ఎంత నిరాడంబరంగా బ్రతికాడో. ఎందుకండి నీకు అహంభావం? ఎందుకండి నీకు గర్వం? నువ్వు దేన్ని చూసుకొని నువ్వు అహంభావంతో ఇవాళ ప్రవర్తిస్తున్నావు? ఏముందని నీకు అసలు? నువ్వు సాధించేది ఏముంది? ఒక్కసారి ఈ రాత్రి నిన్ను నీవు పరిశీలన చేసుకొని నీవు తల వంచి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, ఆయన్ని సేవించే వ్యక్తిగా నువ్వు మారగలిగిన రోజున నువ్వు శిక్ష నుంచి తప్పించబడి ఆయన రాజ్యంలో నువ్వు యుగయుగాలు ఉంటావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.